హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, ఇప్పుడు మీరందరూ కూడా ప్రసన్న అనే నన్ను యూట్యూబ్ లైవ్లో చూస్తున్నారు, యూట్యూబ్ షార్ట్స్లో వీడియోస్లో చూస్తున్నారు. మీరందరూ ఏమనుకుంటున్నారు అంటే, ఇప్పుడు మీకు కనిపించే ఈ ప్రసన్న గతంలో కూడా ఇలానే ఉంది అని అనుకోవచ్చు. కానీ నేను ఎలా పెరిగాను, నిజంగా నేను ఇంత ధైర్యంగా కానివ్వండి, ఇంత ఒక్కోసారి రూడ్గా కానివ్వండి, ఆరగంటగా కానీ ఇలా మాట్లాడడానికి, ఇలా ప్రవర్తించడానికి, నేను ఇలా మారడానికి కారణాలు ఏంటి అని మీకు చెప్తాను. ఈ వీడియో ఒకే పార్ట్లో ఉండదు, దీన్ని ఒక 2-3 పార్ట్స్లో చెప్తాను. ఈరోజు ఒక వీడియో చూడండి. బేసిక్గా ప్రసన్న అనే నేను ఎలాంటి దాన్ని, నేను ఎలా పెరిగాను, మా నాన్నని ఎలా పెంచాడు అని తెలియాలంటే, మా ఊర్లో చిన్నప్పటి నుండి, అంటే ఒక 2nd క్లాస్ నుండి 3rd క్లాస్ నుండి మనం పెరుగుంటాం కదా, పుట్టినప్పటి నుండి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇళ్ల పక్కన ఉన్న వాళ్ళకి కానివ్వండి, నాతో పెరిగిన ఫ్రెండ్స్కి కానివ్వండి, ఎలా చెప్పాలంటే, ఫస్ట్ ఇప్పుడు మనం చిన్నప్పుడు పెరుగుంటాం, మన ఇంటి పక్కన అందరూ తెలుసు, మన ఇంటి పక్కన వాళ్ళకి మన గురించి బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఇంత అప్పటి మనం చూసుంటారు కాబట్టి. ఇంటి పక్కన వాళ్ళని అడిగినా, లేదా నేను స్కూల్లో చదువుకుంటాను కదా, నా క్లాస్మేట్స్ని అడిగినా, నా టీచర్స్ని అడిగినా, లేకపోతే మనం పెరిగే కొన్ని కాలేజ్ మేట్స్ని అడిగినా, నేను వర్క్ చేసే ప్లేస్, నా కొలీగ్స్ని అడిగినా, నా మేనేజ్మెంట్ని అడిగినా, ప్రసన్న అంటే ఏంటో మీకు కరెక్ట్గా తెలుస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ప్రసన్న వేరు, ఇప్పుడు వేరు. ఎట్లా చేంజ్ అయ్యానంటే, 2021కి ముందు ప్రసన్న వేరు, 2021 తర్వాత ప్రసన్న వేరు. ఎందుకు మారిందో కూడా నేను చెప్తాను. 2020 దాకా ఒక రకమైన ప్రసన్న, 2020 తర్వాత కంప్లీట్ ఒక, ఎలా చెప్పచ్చు మీకు, అపరిచితులో రామూరేమే ఉంటారు కదా, సో అలా అనమాట. నేను ఆ చేంజ్ ఎందుకు కూడా వచ్చింది చెప్తా. బేసిక్గా చిన్నప్పటి నుండి కూడా నన్ను మా ఇంట్లో మా నాన్న ఎలా పెంచేవాడు అంటే, చాలా స్ట్రిక్ట్గా పెంచేవాడు. ఎలా అంటే, చిన్నప్పుడు దాకా ఓకే, 7th క్లాస్ అలా దాకా ఓకే. తర్వాత అనుకో, అబ్బాయిలతో మాట్లాడకూడదు, లేకపోతే అమ్మాయిలతో బయటికి వెళ్ళకూడదు, కనీసం ఫ్యాన్సీ షాప్కి వెళ్ళకూడదు, అక్కడ చిన్నదాన్ని ఎక్కడికి పంపించేవాడు కాదు. ఇంకా నా ఫ్రెండ్స్ కూడా, వాళ్ళకి అర్థం, జనరల్గా ఫ్రెండ్స్ కూడా మనల్ని ఎందుకు ఇష్టపడరు అంటే, వాళ్ళందరూ యూనిటీగా పలానా చోటుకి వెళ్దాం అనుకుంటాము, వాళ్ళకి నన్ను కూడా తీసుకెళ్లాలని ఇష్టము, మా నాన్న పంపించడు. ఇంకా అక్కడ నేను ఆటోమేటిక్గా నేను నచ్చకుండా అయిపోతూ ఉంటా ఫ్రెండ్స్కి కూడా. సో అలాంటి కొన్ని సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళకే వాళ్ళు ప్లానింగ్స్ చేసుకొని, కనీసం నాకు అంటే, నేను ఎలాగో రాను, అది తెలిసిన విషయమే, కానీ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా వెళ్ళినప్పుడు సమ్ టైమ్స్ ఇక్కడ కొంచెం బాధ అనిపించేది. తర్వాత సరేలే, నేను ఎలాగా రాను కదా, అందుకని చెప్పలేదని కూడా అనిపించేది. ఇలాంటి సిచ్యువేషన్ నేను చాలా ఫేస్ చేశా చిన్నప్పటి నుండి. అయితే ఇంటర్ దాకా కూడా నా ఫ్రెండ్స్ కొంచెం ఆల్మోస్ట్ టచ్లో ఉన్నారు. ఇంకా తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ మారింది, మన లైఫ్ స్టైల్ ఇదే అయిపోయింది. సో కొంచెం డిస్టెన్స్ అయితే వచ్చింది. ఇంకా నేనేం చెప్తున్నా అంటే, సో నాతో కలిసి చదివిన వాళ్ళందరినీ కానీ, నాకు చదువు చెప్పిన నా టీచర్స్ని కానివ్వండి, నేను వర్క్ చేసిన మేనేజ్మెంట్ని కానీ, నా కొలీగ్స్ని కానీ, ఎవరిని అడిగినా నాదేంటి అనేది మీకు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే, నేను ఎలా పెరిగానని చెప్పాను కదా, మా నాన్న అలా పెంచాడు అనేసి. సో అలా పెంచడం వల్ల మా నాన్న నాకు భయాన్ని నూరు పోసినట్టు అయిందనమాట. ఫర్ సపోజ్ మా నాన్న పెంచిన భయానికి ఎవరు యాక్చువల్గా చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఒక టీటీసీ నేను చదివేటప్పుడే తన సైకాలజీ అనే సబ్జెక్ట్ ఉంటుంది, సైకాలజీలో కూడా ఉంటుంది. బాల్య దశ, లేకపోతే కౌమార దశ, యవ్వన దశ, మధ్య వయసు దశ, వృద్ధాప్య దశ, ఈ దశలు ఉంటాయి. కౌమార దశ అంటే టీనేజ్లో ఆపోజిట్ జెండర్తో మాట్లాడాలని ఉంటుంది. అలా మాట్లాడాలి కూడా, అంటే రాంగ్గా కాదు, ప్రతి దానికి ఒక లిమిట్స్ ఉంటాయి. అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటేనే తప్పు అంటే తప్పు కాదు. ఫ్రెండ్లీగా అబ్బాయి అమ్మాయి ఇద్దరు మాట్లాడుకోవచ్చు. అంటే జస్ట్ క్యాజువల్గా. మా నాన్న అసలు క్యాజువల్గా కూడా ఎవరితో మాట్లాడుతుంటాడు. అలా సినిమాలో ప్రకాష్ రాజ్ సినిమా ఉన్న, నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయాలంటే కదా, ఆ సేమ్ అదే టైప్. ఎప్పటిదాకా అంటే, నేను ఇంటర్ చదివేదాకా కూడా మా నాన్న అలానే ఉన్నాడు. ఇంకా అలా నేను చదువుకుంటూ వచ్చాను. మా నాన్న అలానే పెంచాడు. మా నాన్న బండి మీద వదిలిపెట్టుకోవడం, తీసుకొచ్చుకోవడం. 7th క్లాస్ దాకా అంటే చిన్నపిల్లలు కాబట్టి మేమే వెళ్ళేసి దగ్గరే స్కూల్ మాకు వచ్చేవాళ్ళము. ఇంకా 7th తర్వాత కొంచెం పెద్ద అమ్మాయి అవుతాము, దాంతో కానీ ఎవరెవరు అప్పుడు కొంచెం బాగానే ఉండేదాన్ని. దానికి తగ్గట్టు కూడా వెనకాల ఎవరికి పడ్డం కానీ, దానికి మా నాన్న ప్రొటెక్షన్గా చక్కగా వదిలిపెట్టుకోవడం, తీసుకొచ్చుకోవడం అలా చేసేవాడు. ఎక్కడా కూడా కనీసము టీటీసీ చదివేటప్పుడైతే మా ఊరి అవతల కాలేజ్ అనమాట, కొంచెం ఊరికి ఒక 2-3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ దూరం ఉంటుంది, 5 కిలోమీటర్స్ అని ఉండొచ్చేమో, చాలా దూరం. ఊరు నుండి బయటకు వెళ్ళిపోవాలి కాలేజ్కి వెళ్ళాలంటే. సో మా నాన్న బండి మీద వదిలిపెట్టి వచ్చేవాడు. ఒక్కోసారి కాలేజ్ టైమింగ్స్ ఇర్రెగ్యులర్గా ఉండేవి. ఒకనొక బంద్ టైంలో కానివ్వండి, ఒకనొక టైంలో సడన్గా ముందే పంపించేసేవాళ్ళు. 4కి కాలేజ్ వదులుతుంటారంటే మా నాన్న 3:30కి అక్కడ ఉండేవాడు. ఒక్కోసారి మధ్యాహ్నమే పంపించేసేవాళ్ళు, ఆ బందని ఈ బందని. మా నాన్న అట్లాంటి సిచ్యువేషన్లో కూడా నేను అక్కడే ఉంటాను, ఫోన్ నా చేతిలో ఉండదు. మా నాన్న మరి ఎట్లలో ఏదైనా అప్పుడు పొరపాటున నేను ఆటో ఎక్కొచ్చిన,
అంటే నా చేతిలో ఫోన్ ఉండదు, మా నాన్న దగ్గర ఫోన్ ఉంటుంది, కానీ నేను ఎవరికి తీసుకొని ఫోన్ చేయలేను కదా. అలాంటి సిచ్యువేషన్ ఆటో ఎక్కి వచ్చినా తిట్టేవాడు మా నాన్న. కనీసం నేను 2 సంవత్సరాలు గట్టిగా, 1 సంవత్సరం టీటీసీ అంటే సెలవులు అన్నీ తీసేయంగా, ఫస్ట్ ఇయర్ తీసేయంగా, ఒక టీటీసీ చదివిన టైంలో కూడా ఆటో ఎక్కొచ్చిన సందర్భాలు 2 అనుకుంటా, నాకు గుర్తుండి 2. మా నాన్న అసలు ఆటో కూడా ఎక్కనివ్వడు నన్ను. కనీసము ఎంత కష్టమైనా సరే, పని ఉన్నా సరే, మా నాన్న మెకానిక్ పని చేస్తారు, ఆ పని వదిలేసి నాన్న అన్న ఫోన్ చేస్తాను అనుకో, అప్పుడేమో కీప్యాడ్ ఫోన్ ఒకటి ఉన్నట్టుంది మరి, లేకపోతే సార్ వాళ్ళ ఫోన్ ఎవరిదైనా ఆ టైంలో, ఇంకా పని ఉన్నా లేకపోతే వేరే ఊరు నుండి వస్తారు స్టూడెంట్స్, వాళ్ళు ఫోన్ తెచ్చుకుంటారు అనమాట. అంటే మా ఊరే కాకుండా పామూరు నుండి వచ్చే పిల్లలు కూడా ఉంటారు, అంటే మా ఊరు కనిగిరి కదా, పామూరు నుండి వచ్చి టీటీ చదివే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఫోన్ తెచ్చుకుంటారు చిన్న ఫోను. సో వాళ్ళు ఫోన్ తీసుకున్నాయినా నాన్న వదిలేను నాన్న అని ఫోన్ చేశారు అనుకో, వచ్చేస్తాడు. ఆటో కూడా ఎక్కడి అంత స్ట్రిక్ట్ గా, అంత క్రమశిక్షణగా పెంచారు. ఇంకా డ్రెస్సింగ్ విషయానికి వస్తే, ఇక్కడున్న బొట్టు ఉంది కదా, పొర్రపాటున ఇలా పెట్టుకున్నాను అనుకో, ఇంకా తిట్లే నాకు. ఇది ఇక్కడ పెట్టుకున్నాను అనుకో, ఇంకా చూడు ఏందా బొట్టు అక్కడైనా పెట్టేది నుదుట మధ్య, అది పెద్ద గొడవ ఇంకా మా ఇంట్లో. అక్కడ 2 అంటే ఇక్కడ దెయ్యాలు బొట్టు పెట్టుకుంటే నువ్వు పెట్టుకుంటా, అది పెద్ద గొడవ. పోనీ ఇప్పుడు ఇది సైజ్ పెద్దది తెలుసా బొట్టు, అంటే నా వయసు వాళ్ళు ఎవరు ఇంత పెద్ద బొట్టు పెట్టుకోరు, నేను పెట్టుకుంటున్నా. ఇంకా చిన్నవి ఉంటాయి కదా, పొరపాటున అప్పుడు అంత చిన్న స్టోరీ పెట్టుకున్నాను అనుకో, దానికి కూడా తిడతారు మా నాన్న. అయితే ఎలా అసలు బొట్టేది అది కనిపిస్తుంది అంటారు. పోనీ జుట్టెరు పోసుకొని, పోనీ ఇలా వేసుకున్నా దెయ్యమాలు జుట్టెరు పోసుకున్నా జడేసుకో అని, పోనీ చున్నీ వేసుకోపోయినా చున్నీ వేసుకో, ప్రతిదీ రిస్ట్రిక్షన్స్. ఎంత డిసిప్లిన్ అంటే అబ్బో, అంత డిసిప్లిన్ గా పెంచాడు. అలా అలా ఇంత దాకా పెంచాడు, వదిలిపెట్టుకున్నారు, తీసుకొచ్చుకున్నారు. ఫేర్వెల్ పార్టీస్ ఉంటాయి, ఫేర్వెల్ పార్టీస్ ఉంటే 10th క్లాస్లో కానీ, 9th కానీ, ఇంటర్లో కానీ ఉంటాయి కదా ఫేర్వెల్ పార్టీస్. అప్పుడు కూడా ఒక్కసారి ఏమో 10th క్లాస్లో ఏమో నన్నారి నన్నారి సాంగ్కి డాన్స్ ఏమి వేసాము, దానికి రిక్వెస్ట్ చేసుకుంటే మా నాన్ని ఒప్పుకున్నాడు. అది కూడా నేను వెనకాల నుంచి ఉంటున్నా, నాన్న నన్నారి సాంగ్కి డాన్స్ అంటే మంచి సాంగ్ నాన్న అంటే, అప్పటికి మా నాన్న చక్క నుంచుని గ్రౌండ్ లో స్టేజ్ మీద అందరు చూస్తున్నారు, డాన్స్ అసలు ఎందుకు వేస్తున్నావు అని ఇంటికి వచ్చాక అరిచాడు మా నాన్న. ఆ ఒక్కటే నేను డాన్స్ వేసింది నా స్కూల్ డేస్ లో. అసలు అది కామన్ కల్చరల్ యాక్టివిటీస్ కదా, వాటిలో కూడా ఎప్పుడు పార్టిసిపేట్ చేయనిలే మా నాన్న. డాన్స్ చేస్తానంటే స్టేజ్ మీద ఆ రోజు ఎట్లా బలవంతాన్ని ఒప్పుకుంటే ఒప్పించాడు, ఒప్పిస్తే ఒప్పుకున్నాను అనమాట. దాని తర్వాత ఇంటర్లో అసలుకి ఏమీ లేదు, ఒక్క 10th లో మాత్రం వేయనిచ్చాడు. ఇంటర్లో అడిగినా కూడా నో 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 నో. ఇంకా ఇంటర్లో కూడా ఫేర్వెల్ పార్టీస్ ఉంటాయి. ఆ ఫేర్వెల్ పార్టీస్ అయిపోయి డాన్స్ ప్రోగ్రామ్స్ అన్ని అయిపోయి 11:30 అలా అయిపోయింది కదా. కానీ మా నాన్న 9కి ఉంటాడు, భోజనం చేశాం కదా అంత దాకా టైం ఇస్తాడు, తర్వాత తీసుకొచ్చుకుంటాడు. అట్లా టైం కాకముందే ముందుగానే ఉంటాడు మా నాన్న, అస్సలు దాటనివ్వడు. పోనీ పొరపాటున నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు తెలుసా, మా నాన్న మా ఫ్రెండ్స్ అటు వెళ్తాను ఇటు వెళ్తాను ఇంకా అడిగి అడిగి 1-2 సార్లు నో చెప్పాడు అనుకో, నాకు 3వ సారి అడగబుద్ది కాదు. మా నాన్న మెంటాలిటీకి నేనే అర్థం చేసుకుని ఇంకా అడగడం దండగాని మా నాన్న ఎలా పెంచారో అలా అలవాటు పడిపోయా. ఇంకా ఫేవరెట్ పార్టీస్ కూడా నాకు ఇంక ఎక్స్పెక్టేషన్స్ లేవు. మా నాన్న వస్తాడు ఇంక బండి ఎక్కి వచ్చేయడమే, అదే ఆవు అని 2 స్పీచ్లు 2 డాన్సులు చూసేసి తినేసి వచ్చేయడమే అనమాట. అట్లా అయిపోయింది. ఇంకా టీటీసీ చదివేటప్పుడు కూడా మా నాన్నకి అక్కడ ఫేర్వెల్ అయితే, అంటే నేను మీకు ఏం చెప్తున్నా అంటే, కానీ ఇంట్లో బయట చాలా స్ట్రిక్ట్ గా పెంచారు మా నాన్న, కానీ ఇంట్లో కొంచెం ఫ్రీడమ్ ఇచ్చాడు. ఇంట్లో ఎట్లా అంటే మా నాన్న చాలా జోవియల్ గా ఉంటాడు ఇంట్లో. మా అమ్మ మా నాన్నమ్మ అందరం జోవియల్ గానే ఉంటాము. ఎట్లా అంటే ఇంకా నేను 8th క్లాస్ నుండి మా ఇంట్లో DVD ప్లేయర్ వచ్చింది అనమాట, 9th చదివేటప్పటి నుండి. ఇంకా జల్సా సాంగ్స్ పెట్టుకోవడం, డాన్స్ వేసుకోవడం, ఇంట్లో మా అమ్మ ముందు డాన్స్ వేస్తా, మా నాన్న ముందు వేసుకుంటా, జోవియల్ గా ఉంటా. ఇప్పుడు మీరు యూట్యూబ్ లో నేను డాన్స్ వేసేవి సరదాగా ఉండే చూసారా, ఆ బిహేవియర్ నాది ఉంది, బట్ ఇంట్లో ఉంది, ఇంట్రోవర్ట్ అనమాట. సో మీరు ఏదైతే యూట్యూబ్ లో ఈ బిహేవియర్ చూస్తున్నారో ఇదంతా నాదే, మనం ఏదో అద్దెకి తెచ్చుకున్నది కాదు. కాకపోతే ఈ బిహేవియర్ ఎలా ఉంటదంటే, ఇంట్లో 4 గోట్ల మధ్య అమ్మ నాన్నమ్మ తమ్ముడు వీళ్ళ ముందు ఇలా ఉంటది, నా బెస్ట్ ఫ్రెండ్స్ ముందు కూడా నేను ఇలానే ఉంటా, జోక్గా. చిన్నప్పటి నుంచి నేను జోవియల్ గానే ఉంటా. అండ్ తర్వాత ఇంకా అలా ఇంట్లో మాత్రం ఇలా ఉండేదాన్ని కదా. సో ఫేర్వెల్ పార్టీస్ కి టీటీసీ చదివేటప్పుడు కూడా ఫేర్వెల్ పార్టీ ఒకటి ఉంది, డాన్స్ నేమ్ ఇమ్మని సార్ వాళ్ళు కూడా అడిగారు, ఎవరన్నా వేసేవాళ్ళు ఉండాలి కదా కనీసం ఒకరిద్దరు, లేకపోతే మా నాన్న అడిగా వద్దు అన్నారు. ఇంకా నేను కూడా గమ్మున ఉన్నా. ఇంకా అట్లా మా నాన్న ఈ పెంచే క్రమంలో నాకు చిన్నప్పుడు నేను పొర్రపాటున మా నాన్న ఒకరోజు రావడం లేట్ అయినా, నేను రోడ్డు మీద నడిచి రావాలంటే వాళ్ళు నన్ను చూస్తున్నారేమో వీళ్ళు నన్ను చూస్తున్నారేమో, ఈ 2 భుజాలు ఇలా పెట్టుకుని ఇలా భయంగా వచ్చేదాన్ని. కానీ ఇప్పుడు ఇలా వెళ్తా, ఒకప్పుడు ఇలా ఉండేదాన్ని, ఇప్పుడు ఇలా వెళ్తున్నా. మా నాన్న పెంచిన విధానానికి చిన్నప్పుడు ఒక స్టేషనరీ దగ్గర ఆగి ఒక పెన్ను కొనుక్కోవాలన్నా భయమే, ఇంకోటి కొనుక్కోవాలన్నా భయమే. ఇప్పుడు కంప్లీట్ చేంజ్ అయిపోయింది.
సో ఏం చెప్తున్నా ఇంటర్ దాకా అలా అయింది, టీటీసీ కూడా అలా అయిపోయింది. అలా పెంచారు. కానీ టీటీసీ అనేది ఒక టీచర్ ట్రైనింగ్ కోర్స్, అంటే నేను టీచర్ అవ్వడానికి చేసే కోర్స్ కాబట్టి అక్కడ నా కాలేజ్ మేట్స్ అబ్బాయిలతో కొంచెం మాట్లాడడం స్టార్ట్ చేశాను. అందరితో కాదు, ఒకరిద్దరు. మనం అప్పుడు కూడా మనం ఎవరితో మాట్లాడము, మన పని మనం ఏందో, నా పక్కన ఇద్దరు అమ్మాయిలు ఉంటారు, వాళ్ళతో ముచ్చట్లాడుకోవడం, క్లాస్ వినడం, వెళ్ళిపోవడం. అప్పుడు సిచ్యువేషన్ వస్తే బ్లాక్ టీచింగ్ కి అలా వెళ్ళేటప్పుడు ఇంకెవరన్నా ఒకరిద్దరితో మాట్లాడాల్సిన సందర్భం వస్తుంది, ఎందుకంటే టీచింగ్ ఫీల్డ్ లో లాగా. సో అట్లా మాట్లాడడం కొంచెం ఆ టీచర్ చేయటప్పుడు కొంచెం భయం అయితే పోయింది. ఇంకా అలా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను. ఇంకా తర్వాత జాబ్లోకి వస్తున్నాను. సో ఇంతవరకు అయితే ఈ వీడియోని ఆపుతున్నాను, 10 minutes డిలే చేయట్లా. రేపు ఈరోజు టీటీసీ దాకా మాట్లాడుకున్నాం కదా, నేను ఇలా మారడానికి కారణం ఏంటనేది రేపటి వీడియోలో మళ్ళీ చూద్దాము. పార్ట్ 2 పెడతాను, ఎందుకంటే ఒకేసారి పెట్టిన ఎవరు చూడట్లా. సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్. ఇది వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.